వెల్కమ్ టు YOYO TV Health. నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. నారింజ పండులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. నారింజలో విటమిన్లు, లవణాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ ఏ, బి, స్వల్పంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. మనిషికి ఆ రోజుకు కావలసిన సి విటమిన్ ఈ పండు నుంచి లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి తాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్లు కూడా ఉన్నాయి. జ్వరాలలో జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజను వాడితే దేహానికి కావలసిన రీతిగా అజీర్ణ వ్యాధి తగ్గిపోతుంది. ఆహార నాళాల్లో విషక్రిములు చేరకుండా నారింజ వాటిని హరింపచేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 నారింజ పండ్లను, ఉదయం స్నానం అనంతరం 2 పండ్లను తింటే మలబద్ధకానికి చెక్ పెట్టచ్చు. నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. నారింజలో మాంసకృతలు 0.9%, పిండి పదార్థాలు 10.6%, కొవ్వు 0.3%, ఇనుము 0.1% ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడచ్చు. అలాగే ఆహార నాళాల్లో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు. నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు 1 తీసుకున్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరు. రోజు పరగడుపున 1 గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే మార్నింగ్ సిక్నెస్ నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజు 1 గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే చర్మంపై ఉండే మృత కణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా కొత్త మెరుపును సంతరించుకుంటుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.